జై శ్రీరామ్. ప్రతి ఒక్కరికి శ్రీరామచంద్రుని గురించి తెలియని వారుండరు. తండ్రి మాట జవదాటనివాడు, నిత్యము సత్యము పలికేవాడు. హిందూ మతానికి చెందినవారు కాకపోయినా కూడా వారికి కూడా శ్రీరామచంద్రుని గురించి తెలిసే ఉంటుంది. భక్తులు అమితమైన భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుడిని కొలుస్తారు. చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథిలో శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలను, పూజలను పాటిస్తూ ఉంటారు. పేరును జపిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మికత లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు. శ్రీరాముడు మంచితనానికి, దయకి, నమ్మకానికి చిహ్నం లాంటివాడు. అందుకే శ్రీరాముడిని పురుషోత్తముడని పేర్కొంటారు. పురుషులలో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైన వాడని అర్థం. శ్రీరామచంద్రుని జీవితం మొత్తం ఈ ప్రపంచానికి ఓ టెక్స్ట్ బుక్ వంటిది. ప్రపంచ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీరాముడిని కొలిచే భక్తులకు శ్రీరాముడికి సంబంధించిన విషయాలు తెలిసే ఉంటాయి. అయితే వారికి కూడా తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. అందుకనే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి గురించి కొన్ని విషయాలను మీకు తెలియజేయబోతున్నాను. ఇవన్నీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. వీటిని చదివి ఆనందించండి. రామనామం అనేది పవిత్రమైన నామం. దీన్ని మహాశివుడు ఒక్కసారి రామనామాన్ని ఉచ్చరించడం ద్వారా మిగతా దేవుళ్ళ నామాలను 1000 సార్లు జపం చేసిన ఫలితం దక్కుతుందని తెలియజేశాడు. అటువంటి మహాశక్తి శ్రీరామనామానికి కలదు. శ్రీరామనామం శక్తితోనే బోయవాడు వాల్మీకిగా మారి రామాయణమనే మహాగ్రంథాన్ని రచించాడు. రాముని జననం శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని అంటారు. అయితే సుమారు 1,00,000 ఏళ్ల క్రింద శ్రీరాముడు జన్మించాడని సుమారుగా చెప్పుకోవచ్చు. ఇంకొక వాస్తవం ఏంటంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువునే శ్రీరాముడి అవతారంలో అవతరించారని అంటారు. పరశురాముడు అలాగే వామనుడు కూడా ఇదే యుగంలో జన్మించారు. రామాయణం అలాగే ఇతర ఇతిహాసాలలోని విషయాలను పరిగణలోకి తీసుకుంటే క్రీస్తు శకం 51,114 మధ్యాహ్నం 12:30 జన్మించారు. శ్రీరాముడి జనన సమయంలో సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. రఘువంశం శ్రీరాముడు సూర్యుని వంశానికి చెందినవాడు. ఇక్ష్వాకు మరియు రఘు అనే మహారాజుల వంశానికి చెందిన వాడు శ్రీరాముడు. ఈ వంశానికి చెందిన ఎందరో మహారాజులు కీర్తి శ్రీరాముడికి అందింది. రామరాజ్యం యూటోపియా పెయివర్ట్ ని ఇండియా చూసి ఉండుంటే అప్పుడు ఇండియా శ్రీరాముడి పాలనలో ఉందని తెలుస్తుంది. శ్రీరాముడు దేశాన్ని దాదాపు 1000 ఏండ్ల వరకు పాలించాడు. శ్రీరాముడి పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆ సమయంలో మోసపూరితమైన లక్షణాలు ప్రజల్లో ఉండేవి కావు. ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సఖ్యంగా అలాగే మంచి మర్యాదలతో ఉండేవారు. ఎటువంటి కల్మషం ఉండేది కాదు. పేదరికం అనే ప్రశ్న తలెత్తేది కాదు. ప్రతి ఒక్కరూ సంపదలతో తూలతూగేవారు. స్వాతంత్రం తర్వాత అటువంటి రోజులను మహాత్మా గాంధీ తిరిగి తీసుకురావాలని ప్రయత్నించారు. రామరాజ్యంగా అప్పటి పాలన ప్రసిద్ధి చెందింది. రామనవమిని శ్రీరామచంద్రుని పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజున సీతారామ కళ్యాణాన్ని జరుపుతారు. శ్రీరాముడితో పాటు ఉద్భవించిన అవతారాలు శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించాడన్న విషయం తెలిసిందే. సాక్షాత్తు లక్ష్మీమాతే సీతాదేవిగా అవతరించింది. అనంత అనే సర్పం లక్ష్మణుడిగా జన్మించింది. మహావిష్ణువు శంఖచక్రాలు శత్రుఘ్న మరియు భరతుడిగా అవతరించారు. ఆ పరమశివుడి అంశే హనుమంతుడిగా అవతరించాడని అంటారు. రామావతారాన్ని ధరించడం వెనుక గల లక్ష్యం ఏంటనే ప్రశ్న ఉదయించగానే రావణ వధ గుర్తొస్తుంది. రామావతార ఉద్దేశాన్ని తెలియజేసే ఒక కథ ఉంది. సత్యయుగం లేదా త్రేతాయుగానికి ముందు యుగం అనేది మహానుభావులతో నిండి ఉంది. ఆ యుగానికి చెందిన వారిలో ఎక్కువ మంది మోక్షాన్ని పొందారు. కొంతమంది సమాజానికి సేవ చేయలేని వారు మోక్షాన్ని పొందలేదు. వారందరూ త్రేతాయుగంలో వానరులుగా జన్మించారని అంటారు. శ్రీరాముడి సేవలో తరించి వారందరూ మోక్షాన్ని పొందారని అంటారు. పురుషోత్తముడు శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నవాడు. ఆలోచనాపరుడు, అహంకారం లేనివాడు. అందువలనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. శ్రీరాముడి పాదాలచే మన నేల ధన్యమైంది. సామాజిక బంధాలు శ్రీరాముడి జీవితం మొత్తం
మానవులకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. తోడబుట్టిన వాళ్ళతో ఎలా మెలగాలో వివరిస్తుంది. ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది. క్షమాగుణం, ప్రశాంతత, అలాగే సహనం, విలువగల గురించి తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలి అని వివరిస్తుంది. కులం, మతం వంటి సామాజిక అడ్డుకట్టలని ఎలా అధిగమించాలో నేర్పుతుంది. స్నేహం విలువ గురించి తెలియజేస్తుంది. శత్రువుతో కూడా మిత్రుత్వాన్ని ఎలా పొందాలో వివరిస్తుంది. ఆత్మశత్రువుని జయించేవాడు కామం, కోపం, అత్యాశ, అసూయ వంటి లక్షణాలు కలిగిన రావణుడిని ఆత్మ యొక్క శత్రువుగా పేర్కొంటారు. రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని అంటారు. ఏకపత్ని వ్రతుడు ఈరోజు ఒక భార్యను కలిగి ఉండడం అనేది ఒక కట్టుబాటుగా మారింది. శ్రీరాముడి కాలంలో రాజులకు ఎందరో భార్యలు కలిగి ఉండేవారు. అటువంటి సమయంలో కూడా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుగా పేరొందాడు. దాదాపు 1000 ఏండ్ల పాటు రాజ్యాన్ని పరిపాలించిన రాముడు సీతాదేవిని తప్ప మరొక మహిళను వివాహమాడలేదు. ఆ విధంగా ఏకపత్ని వ్రతుడిగా పేరొందాడు. రామనవమికి చెందిన శాస్త్రీయ కోణం. ఎండాకాలం ప్రారంభ సమయంలో రామనవమి జరుగుతుంది. నీళ్ల కొరత, అధికమైన వేడి వంటి సమస్యలు ఈ సమయంలో ఇబ్బందులను గురిచేస్తాయి. ఈ సమయంలో రామనామాన్ని జపిస్తూ వేడుకలో పాల్గొనడం వలన ప్రజలు మానసికంగా ప్రశాంతతకు గురవుతారు. ఈ రోజున ఉపవాసం ఉంటారు. రాబోయే రోజుల్లో కరువును తట్టుకునేందుకు ఈ ఆచారం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఉపవాసం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్గా చేయండి. జై శ్రీరామ్.